ప్రేమన దేవుని వాళ్ళారా, మరొకసారి మన ప్రభువు రక్షకుడగు నజరేయుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన అంశానికి మనం ఈరోజున చూద్దాం. ఎవరి గురించి అంటే దావీదు గారి గురించి చూద్దాం. దావీదు యథార్థపరుడు, దేవుని పట్ల ఇష్టంగా బ్రతికిన వ్యక్తి. దేవునికి ఒకప్పుడు అయిష్టంగా బ్రతకాలని ఎక్కడో గొర్రెల కాస్తూ ఉండగా దేవుడు తన ప్రియదాసుడుగా అతన్ని పిలిచి అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి నా ప్రజల్ని పరిపాలించు, నాకు ఇష్టడుగా ఉండు అని చెప్పి దావీదుని, గొర్రెలు కాసుకుంటున్న దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుని ఆలోచన ఈరోజున మనం చూద్దాం. అంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క నియమము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము ప్రతి మనిషి కూడా చెయ్యాలి. అంటే ఈ భూలోకములో వచ్చిన మనము ఆయన మహిమ నిమిత్తం పోరాడాలి, ఆయన మహిమ నిమిత్తం మనము కృషి చేయాలి. అలాగా భక్తుడగు దావీదు మనకి కనపడుతున్నాడు. ఈ దావీదు ద్వారా నువ్వు నేను నేర్చుకోవచ్చిన పాఠం ఏంటి? ఒక అంశాన్ని ఈరోజున మనము ప్రస్తావిద్దాం, లేకపోతే తెలుసుకుందాం. అంతకంట ముందు పరిచయంగా, క్లుప్తంగా కొన్ని విషయాలు మనము మాట్లాడదాం. ఇప్పుడున్న తరంలో సాతానుగాడు వాడు ఆలోచనలన్నీ కూడా దేవుని వాక్యానికి దూరం చేసి నీ దేహము నరకములోకి తీసుకుపోవాలని వాడి ఆలోచన. అంటే నువ్వు అల్టిమేట్గా నీకు బాధిస్తాడు, ఎంతో కుంగుదలిస్తాడు, నిన్ను దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకున్న నీ ఆలోచనను వాడు చెడగొడతాడు. వాడు ఎక్కడ కొడతాడంటే మనసు కొడతాడు. మనసు యొక్క ఆలోచనలు మనం ఈ రోజుని అనుకుంటాం, నేను ఇది చేయాలి, ఇది చెందాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని ఆలోచించుకుంటాం. కానీ మొట్టమొదటగా మనతో వాడుకునేవాడు వాడే. వాడికి ఏం కావాలి అని అంటే మన పాస్తులు వాడికి ఏం అవసరం లేదు, మన బంగారం, మన డబ్బు ఏది అవసరం లేదు. వాడికి కావలసినది నీ దేహం కావాలి. నీ దేహము వాడికి, దేహంలో ఉన్న ఆత్మ వాడికి కావాలి. కాబట్టి మీరు గుర్తించుకుని మెలకువ కలిగి ఇప్పుడున్న ఈ తరంలో నువ్వు దేవుని పట్ల సిద్ధపాటు ఎలా కలిగి జీవించాలి, భక్తులందరూ ఎలా సిద్ధపాటులో దేవుని యొక్క పని ఎలా చేసి ముగించుకున్నారో వాళ్ళ జీవితాలు. అందులో ఒక ఆయన రాజు, ఈ దావీదు గారి గురించి మనం ఈ రోజుని కొన్ని అంశాలుగా మనం చూద్దాం. నేను చెప్పబోయే అంశం ఏంటంటే దావీదు యథార్థపరుడు. ఈ అంశం మీద నేను ఈరోజు మీతోటి పంచుకోవాలని, మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. మరి ఈ దావీదు అనే ఈ యథార్థపరుడును విని నేనిని ఏం చేయాలి అంటే దేవుని పరిశుద్ధత కలిగి జీవించాలి. దావీదు ఎలాగైతే యథార్థపరుడవ్వాడో, దేవుని పట్ల ఆయనకి ఎలా అయితే తృష్ణ ఉందో, ఆశ ఉందో, చిత్తం ఉందో, దేవుని యొక్క ఆశను తన జీవితంలో ఎలా నెరవేర్చుకుని ముగించి పరదేశికి వెళ్ళిపోయాడో, అలా ఈరోజు నువ్వు సిద్ధపడాలని ఈరోజును ఈ మాటలు నీకోసమే చెప్తున్నాను. నీకోసం, మన కోసం, మనందరి కోసం ఉపయోగపడే మాటలు మనం ఈ రోజున మాట్లాడుకుందాం. చాలామంది చెప్పుకుపోతారు, దానివల్ల ఏం ప్రయోజనం కాదు. వస్తారు, మైక్ ఇచ్చుకుంటారు, ఇటు కేకేస్తారు, అటు కేకలేస్తారు, అటు రెంకులేస్తారు, ఇటు రెంకులేస్తారు, ఆమెనంటారు, వెళ్ళిపోతారు. దానివల్ల నేను మార్చబడలేం.
అసలు ఏంటి బైబిల్ ఏం చెప్తుంది మనకి? యథార్థంగా జీవించాడు దావీదు. ఆ యథార్థత అతనికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే తప్పు చేశాడు ఆయన. వేరొక భార్యను తన భార్యగా తీసుకుని వచ్చి తన ఆ మేడ మీద, అంటే తన ఆవరణలో తీసుకుని వచ్చి తనతో శయించి పాపము అతనిలో ఏలింది. ఇంచుమించు ఒక నెల 2 నెల ఒక 15 రోజులు, నెల 15 రోజుల తర్వాత నేను ప్రెగ్నెంట్ అవ్వనని చెప్పినప్పుడు ఆమెతో వాళ్ళిద్దరి యొక్క బంధం కలిపి వాళ్ళిద్దరి యొక్క అపవిత్రతను చెడగొట్టుకుని వచ్చి ఒక నెల 5 రోజుల తర్వాత నేను ప్రెగ్నెంట్ అవ్వనని సమాచారము బెత్షెబా చెప్పినప్పుడు దావీదుకి ఒక విషపు ఆలోచన వచ్చింది. తన భర్తను ఇంటికి పంపించి ఆ నింద ఏదైతే ఈ ప్రెగ్నెంట్ బెత్షెబా అయ్యిందో అది ఊరియా మీదకి నెట్టాలని దావీదుకి ప్రేరేపణ కలిగించేవాడు అపవాది లోపల. అప్పుడు ఆ సందర్భం అంతా మీకు తెలుసు. తర్వాత నాతాను ప్రవక్త వస్తాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గర నిలబడి ఒక కథ చెప్తాడు. ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు అతని దగ్గరకు ఒక చుట్టం వచ్చాడు. అయితే ఒకానొక అల్లారముద్దుగా పెంచుకున్న ఒక్క పేదవాడు ఉన్నాడు. అతనికి ఒకే గొర్రె ఉంది. అయితే ఈ ధనవంతుడు వెళ్ళి ఆ ఒక్కగాని లేనటువంటి వ్యక్తి పెంచుకున్న గొర్రె పిల్లని తీసుకొచ్చి కట్ చేయటం జరిగింది, లేకపోతే బలి ఇవ్వటం జరిగింది అని చెప్పినప్పటికీ ఎవరతను అని ఉద్రేకంతో లెగిస్తాడు దావీదు. లెగిసినప్పుడు ఆ మనుషుడు నీవే. అప్పుడు అర్థమైంది దావీదుకి, నేను ఇంకా పాపములో ఉండి కార్యక్రమాలన్నీ కూడా చేశానని. అప్పుడు అనుకున్నాడు దావీదు, ఒక మాట అంటాడు. ఆ మాట నేను చెప్తున్నాను, నేను పాపం చేసి తిని అంటాడు. ఎవరి ముందు పాపం చేశాడు? దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క సింహాసనము ముందు, దేవుని యొక్క ఆలోచన ముందు, దేవుని యొక్క చిత్తం ముందు, దేవుని యొక్క చూపు ముందు, దేవుని యొక్క దైవత్వం ముందు ఆయన ఏం చేశాడంటే పాపం చేసి తిని. అప్పుడు దేవుడు అంటాడు, పుట్టిన బిడ్డను మొత్తటం చనిపోవటం జరుగుతుంది. ఆ బెత్షెబా మొదటి బిడ్డ చనిపోతే 2వ కుమారుడే సొలొమోను మహారాజు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మత్తీ గారు కూడా ఈ బెత్షెబా గురించి రాస్తారు. ఈమె ఏం చేసింది? చాలా కార్యక్రమాలు చేసింది. ఈమె కూడా నీతిమంతురాలు. ఈమెకి ఏం పాపం పుణ్యం తెలియదు. ఈమెకి రాజుగారు రమ్మంటే రావటం, అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈరోజు నీ వాక్యం విని నువ్వేం చేయాలి, నేనేం చేయాలంటే యథార్థంగా దావీదు ఎలాగైతే జీవించాడో అటువంటి జీవితం నీకు నాకు కావాలి అన్నాను. మన కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎన్నో ఒడిదుక్కులు వస్తాయి. కానీ ఇవన్నీ విడిచిపెట్టి దేవుని యందు యథార్థంగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని యొక్క ఆలోచనలో నువ్వు చేరి ఉన్నావా? యోబును అంటారు కదా, నా ఆలోచన సభలో నువ్వు చేరి ఉంటివా? ఎంతకాలం అండి? ఎంతకాలం ఈ జీవితాన్ని నువ్వు వ్యర్థంగా పోగొట్టుకుంటావు? ఎంతకాలం దేవుని పట్ల నువ్వు ఆశ కలిగి జీవించలేవు? ఒక్కసారి నాతాను ప్రవక్త వచ్చి దావీదు ముందు నిలబడే మనుషుడు నీవే అంటే మారు మనసు పొందాడు దావీదు. మనసు మార్చబడ్డది. ఇంకెప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఆయన పాపం జోలికి వెళ్ళలేదు. పాపం జోలికి వెళ్ళలేదు. గుర్తుపెట్టుకో,
అంటే నువ్వు పాపానికి దగ్గర వెళ్తుంటే పాపము నీకు కనపడాలంటే, పాపము నిన్ను ప్రేరేపిస్తుందని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే వాక్యం విన్నప్పుడు అంటున్నాను నేను. వాక్యము నిన్ను తాటుతున్నప్పుడు, ఆ వాక్యము నిన్ను పరిశోధిస్తుంది, ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. దేవుని యొక్క మాటలు మనం వింటూ నిజంగా ఆ మాటలన్నీ మనం చూద్దాం, ఆ మాటలన్నీ చూద్దాం. 2వ సాముయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చినని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు నాతాను. దావీదులో యథార్థతను మనం చూడాలి. వాక్యం వినిన తర్వాత మారు మనసు పొందడిన. ఎలా ఉందా వాక్యం? 12వ అధ్యాయం 2వ సాముయేలు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచన వాక్య భాగాన్ని మనం చూస్తే, నాతాను దావీదును చూచి, నీవే ఆ మనుష్యుడువు, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతి నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలు నీ కౌగట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నువ్వు అనుకున్న పక్షమున నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించాడు దావీదు. వాక్యం ఎప్పుడైతే దగ్గరకు వచ్చిందో యథార్థత కనపడుతుంది. దేవుని ఎట్లా, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయము తప్పడు, ఆ న్యాయము తప్పడు, న్యాయము తప్పడన్న మాట మనకు గుర్తుండాలి. నీకు యథార్థంగా నువ్వు జీవించాలి. ఈ మాట విని దావీదు యథార్థంగా జీవించాడు. ఒకే ఒక్క తప్పు చేశాడండి ఆయన. ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకున్న నీవు ఎన్నిసార్లు తప్పులు చేసి, అయ్యో నేను ప్రభువా తప్పు చేశాను, నేను ఎన్నిసార్లు పడిపోతున్నారో. అసలు తప్పే ఒక ప్రధానంగా అయిపోయింది మనకి. తప్పుడు అడుగులే మనకు ఒక ప్రధానంగా అయిపోయింది. పాపం చేయకపోతే ఈ రోజుల్లో మనిషిని ఏం చేస్తున్నారంటే హీనంగా చూస్తున్నారు. అంటే నువ్వు పాపలోకంలో ఉన్నాము కాబట్టి పాపం చేయడానికి సాతాను మనం ప్రేరేపిస్తుంది. కాబట్టి నువ్వు పాపం చేయటానికి పురుగులు పూని తర్వాత ఏమైపోతున్నాం అంటే మనం అందరం కూడా నాశనానికి పోతున్నాం అందరం. పాపం మధురంగా ఉంటుంది, పాపం రమ్యంగా ఉంటుంది, పాపము సుందరంగా ఉంటుంది. ఎలాగైతే ఆదాము అవ్వకి పండు ఎలా రమ్యముగా చూపించాడు అపవాదిగాడు, రింగులన్నీ చూపిస్తాడు వాడు. యేసుక్రీస్తు ప్రభువారిని కొండ మీద తీసుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి వారికి బోధ కూడా ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. నువ్వు నేను ఎక్కడ ఆలోచించవా సహోదరులారా? యథార్థాన్ని తప్పలేదు. ఆ భార్యని, ఆ బత్షెబా తప్ప ఇంక తన జీవితంలో దావీదు ఏ విషయంలో కూడా దేవునికి ఇష్టంగా బ్రతికాడు. దావీదు ఇష్టంగా బ్రతికాడు. కాబట్టి ఆ అంశాన్ని మనం చదివికిని మనము కొన్ని మాటలు మనము చూద్దాం. ఈ సందేశానికి వెళ్ళినట్లయితే దావీదు ఎలాగైతే యథార్థంగా జీవించాడో నువ్వు కూడా అలా యథార్థంగా జీవించడానికి ప్రయత్నించని చెప్పట్లేదు. నువ్వు నిజ జీవితంలో నువ్వు అప్లై చేసుకోవాలంతే. పాపాన్ని విడిచిపెట్టాలంతే. పాపుల మార్గమును నిలవక అపహాసకుల కూర్చుండుని చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు దివారాత్రములు
ధన్యుడై ఉన్నాడు. వాక్యము నిన్ను కడగాలి, వాక్యం ద్వారా నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి. దావీదు నిజంగా రాజుల మొదటి గ్రంథము 15 అధ్యాయంలో మీరు చూస్తే సందేశానికి వచ్చేసాను. 15 అధ్యాయము 3 వచనం. అతడు పూర్వమున తన తండ్రిని అనుసరించి పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉండినట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు అబియా. రెహబాము తల్లి పేరు అమోనీయురాలండి. అమోనీయులు తెలుసు కదా మీకు, మోయబులు అమోనీయులు లోతు గారి కూతుర్ల ద్వారా వాళ్ళు చేసిన అపవిత్ర ద్వారా 2 జనాంగాలు వచ్చాయి, మోయబులు అమోనీయులు. అమోనీయుల్ని ఎవరు చేసుకున్నారు? రెహబాము చేసుకున్నాడు. అమోనీయురాల్ని రెహబాము చేసుకుంటే అమోనీయురాలు ద్వారా పుట్టిన బిడ్డే అబియా. ఈ అబియా ఏం చేశాడు? రాజుల మొదటి గ్రంథము 15 అధ్యాయం 3వ వచనం. అతడు పూర్వమున తన తండ్రిని అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడుచును. తన తండ్రి ఏం పాపాలు అనుసరించాడు? మా దావీదు మిమ్మల్ని తక్కువగా ఏమి మాట్లాడినారు కానీ నేను ఎక్కువగా చేస్తాను అన్నాడు ఆయన. ఈరోజు నువ్వు యథార్థంగా ఉన్నావా? మన అంశం ఏంటంటే యథార్థంగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని పట్ల నువ్వు ఆశ కలిగి, దేవుని యొక్క ఆలోచన బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృప కిందే నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా? మళ్ళీ చెప్తున్నాను, యథార్థను విడిచిపెట్టలేదు దావీదు. ఇక్కడ చూడండి, రాజుల మొదటి గ్రంథము 15 రాజుల గ్రంథము 15 అధ్యాయము 3వ వచనం. అతడు పూర్వమున తన తండ్రిని అనుసరించిన పాప మార్గం అన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉండినట్లు అతని హృదయము యథార్థంగా ఉండలేదు అని చెప్పి 4వ వచనంలో అంటారు. యథార్థత ఎలా సంపాదించుకున్నాడంటే దావీదు, ఇక్కడ చెప్తున్నాడు 4వ వచనం. దావీదు హిత్యుడైన ఊరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలో దేని విషయమందు తప్పిపోకుండును గనుక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకు యెరూషలేములో స్థిరపరచుటకు అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదుకు దీపముగా అతన్నుండనిచ్చును. దావీదుని బట్టి యథార్థత నేర్చుకో. ఎప్పుడు మనం జీవితం ముగించిపోతుందో తెలియదు. ముగింపుకు వచ్చానండి. ముగింపుగా ఒక మాట మీకు చెప్పేసి 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. నువ్వు దావీదులాగా యథార్థంగా ఉన్నావా? దావీదు ఎవరి పట్ల యథార్థంగా ఉన్నాడు? దేవుని పట్ల. నువ్వు దేవుని పట్ల యథార్థంగా ఉన్నావా? అయితే మంచి నడకలు నువ్వు నడుస్తున్నావు, మంచి పోరాటం నువ్వు పోరాడుతున్నావు. బై ఛాన్స్ నువ్వు దావీదులాగా యథార్థంగా ఉండక లోకాశులతో నిండిపోతే నీకు నిత్య నాశనం వెళ్ళిపోవటానికి దగ్గరగా ఉన్నావు. నువ్వు చనిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోతావు అంతే. ఇంకోటి, 2వ విషయం చెప్తున్నాను. సాతాను నిన్ను మోసపరుస్తుంది కాబట్టి సాతాను యొక్క తంత్రాలు నీకు తెలియాలంటే, సాతాను యొక్క ఆలోచనలు వాడు వేస్తున్న పని అంతా కూడా నువ్వు పసిగట్టాలంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుని ఉండాలి.
సంఘం ద్వారా, స్థానిక సంఘాల ద్వారా, సంఘ కాపరి ద్వారా నువ్వు ఆ పరిశుద్ధాత్మను పొందుకుని బల్లారదంలో రొట్టు ద్రాక్షారసంలో నువ్వు పాల్గొని వాడివై యథార్థంగా నీ జీవితాన్ని జీవించాలి. రెండో విషయం. మూడో విషయం చెప్తున్నాను, నువ్వు ప్రభులో ఉంటే నిత్యము ఏలతావు, సాతానులో ఉంటే నిత్యము వేదనకరమ స్థానములో పండ్లు కొరుకుటం, నిత్యము కేకలేస్తావు. చూసావు కదా ఒకసారి ధనవంతుడు, దరిద్రుడైన లాజర్ గారు ఏం చేశారు? ఆత్మానుసారంగా జీవించాడు భూమి మీద. ధనవంతుడు ఏం చేశాడు? తన ఇష్టానుసారంగా జీవించాడు. తన ఇష్టం ఏం చేసిందంటే నరకానికి తీసుకుపోయింది. దరిద్రుడైన లాజర్ గారి ఇష్టం దేవుని ఇష్టాన్ని జతపరుచుకుని చేశాడు. ఆయన దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. మూడో విషయం అయిపోయింది. నువ్వు అసలు ఏ జాబితాల్లో ఉన్నావో, యథార్థుడైన దావీదు జాబితాలో దేవుని మీద ఆనుకుని ఉన్నావో, దావీదు ఎలాగైతే ఆనుకుని ఉన్నాడో, లేకపోతే సాతాను యొక్క అడుగుజాల్లో నువ్వు నడుచుకున్నావో, నిర్ణయం అంతా నీకే విడిచిపెట్టేశానండి. కాబట్టి మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. దావీదు యొక్క అడుగుజాల్లో మనం అందరం కూడా కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మీకు, నాకు, మనందరికీ కూడా ఇచ్చింది. ఎందుకంటే దావీదు దేవుని యొక్క మనసును నగ్గాడు, దేవుని యొక్క ఇష్టాన్ని నగ్గాడు. ఆయన దావీదు దేవుని యొక్క చిత్తాన్ని ఆయన చిత్త ప్రకారంగా నడుచుకున్నాడు. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా వచ్చి ఒక ఆయన వెళ్ళిపోతుంటే అప్పుడు అంటారు, యేసుక్రీస్తు ప్రభువు నువ్వు పిలుపుతో కేకేశారు, ఆయన దావీదు కుమారుడా నీవు నన్ను దాటిపోకము. ఎంత యథార్థతను సంపాదించుకున్నాడనే దావీదు. అలాగే నువ్వు కూడా అట్టి యథార్థతను సంపాదించుకుని దేవుని రాజ్యంలో మనందరం కూడా వారసులు అవ్వాలని ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియపరుస్తూ ప్రార్థనతో ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను తండ్రి. దావీదు జీవితంలాగా తండ్రి మా జీవితాలు ఉండేలాగా తండ్రి, మీ ప్రేమ ప్రకారంగా మేము ఉండేలాగా సహాయం చేస్తామని, నడిపిస్తామని, విన్న వాక్యాన్ని వరకు వీని విడిచిపెట్టువారుగా కాకుండా ఆ వాక్యం ప్రకారంగా జీవించుకుని మనస్సు వీళ్ళందరికీ దయచేస్తామని తండ్రి. నాలో తప్పిదములుంటే క్షమించి తండ్రి, మీ రాజ్యానికి మేమందరం కూడా యథార్థపరులుగా ప్రభు వేగిలు పడువారుగా, సిద్ధపడువారుగా మా రాకపోకల్లో తోడు నీడ ఉంటామని, నడిపిస్తామని, నా పరిచర్యను కూడా ముందుకు నడిపిస్తామని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాడు నా ప్రభు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు వరకు నాతోటి మీరు ఈ విషయాలు పంచుకున్నందుకు, ఈ విషయాలు బట్టి నా కోసం ప్రార్థించండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. దేవుడు తన కృప మనందరికీ కూడా ఇచ్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.